హౌ ఆర్ యు? నన్ను వదిలేసి మీరు ఫారెన్ వెళ్ళారు. మీరు లేని ఈ ఇల్లు వెలా తెలా పోతోంది. ఏమండి, నేను మీకు జ్ఞాపకం వస్తున్నానా? ఎందుకు వస్తాను? డబ్బు సంపాదనే మీకు ముఖ్యం. మీ కొడుకు మాత్రం జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఏమండి, నాకు మాత్రం కోపం రాదా? ఎంతైనా నేను మీ వైఫ్ నండి, మర్చిపోలేదు కదా? ఏమిటో ఎలా మాట్లాడుతున్నావు? అమెరికా నుంచి నీకే తీసుకురమ్మంటావో చెప్పు. చెప్తాను, ముందు మా వారిని పంపండి త్వరగా. డార్లింగ్, ఇప్పుడే కదా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చింది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశానో తెలుసా? కనీసం 2 నెలలైనా ఇక్కడ ఉండాలి. వేర్ ఈజ్ మై సన్నీ? మీ గారాల కొడుకు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. ఉండండి, ఫోన్ కనెక్షన్ ఇస్తాను. హాయ్ డాడ్. హలో శంకర్, మై సన్, హౌ ఆర్ యు? డ్రెస్ లేకుండా ఉన్నాను. కంగారు పడకండి, బాత్ టబ్ లో ఉన్నాను. యూ నాటీ, ఐ యామ్ మిస్సింగ్ యూ మై సన్. బిజినెస్ ఎలా ఉంది? సూపర్ ఉంది డాడీ. మన క్లాత్ మిల్ ప్రొడక్షన్ ఇప్పుడు డబుల్ అయింది. కేకే ఇండస్ట్రీస్ నేమ్ పాపులర్ అయ్యి ఇంటి ఇంటికి, వీధి వీధికి, ఊరు ఊరికి తెలిసిపోయింది. కృష్ణకాంత్ గ్రేట్, శంకర్ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో. కీప్ ఇట్ అప్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆవేశపడకండి డాడీ, మన పెరుగుదలతో పాటు విరోధులు పెరుగుతున్నారు. వాళ్ళ గురించి నాకు భయం లేదు. మై సన్, మీ అమ్మ చెప్పినట్టే విను. ఈ రోజుల్లో ప్రతి భాగ్యవంతుడు వెనుక ఒక బాడీ గార్డ్ ఉండాలి. తెలుగు బిడ్డకి బాడీ గార్డ్ అవసరం లేదని నా అభిప్రాయం డాడీ. అమ్మ ఎప్పుడు అంతే, భయపడుతూ ఉంటుంది. డోంట్ వరీ, నా గురించి దిగులు పడకండి. రైట్ మై సన్, డేవిడ్సన్ కంపెనీ పేపర్స్ లో సైన్ చేసి వెంటనే పంపించు. ఎస్ డాడ్, ఇప్పుడే సంతకం పెట్టి నేను పంపిస్తాను. ఓకే డాడ్, బై బాయ్, టేక్ కేర్. కట్ చేసరే. ఎప్పుడూ ఇంతే, ముచ్చటగా మాట్లాడినవారు కదా. తండ్రి కొడుకులు మాట్లాడడం మొదలు పెడితే ఇంట్లో నేను ఉన్నాననే గుర్తుండదు. ఈ మంత్ లో 3 crores పైన ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. ఐఎమ్ గ్యారంటీ ఫర్ దట్, డోంట్ వరీ. ఇందులో సైన్ చేయండి సార్. హలో, ఎస్, ఇట్స్ ఆల్ రైట్. బిజినెస్ లో లాభ నష్టాలు ఉంటాయి. ఓకే ఓకే, షూర్, ఓకే, బాయ్. హలో, ఆ 50,000 చెక్ ని ఈవినింగ్ పంపిస్తాను. ఓకే, రైట్. హలో, వెంకట్రావు గారు, ఎస్. మన శారీస్ పబ్లిసిటీకి ఈ అమ్మాయికి మన కేకే శారీ కట్టామంటే కేకే శారీ సేల్స్ 30% ఇంక్రీస్ అవుతాయి. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. బట్ ఇంకా ఎన్నో బెటర్ ఐడియాస్ ఉన్నాయి. ఈ శ్రీకృష్ణుడి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడే ఈ శారీస్ కి వాల్యూ. భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపహరణ చేశాడన్నారే, అవి కేకే శారీస్. అంటే గోపికల కంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి కేకే శారీస్, కేకే శారీస్, కేకే శారీస్. టింటరింగ్ టింటరింగ్ టింటరింగ్. ఆహా, ఏం ఐడియా! బాగుందా? దెన్ డూ ఇట్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐడియా. ఇలాంటి ఒక ఐడియా నా బ్రెయిన్ కి తట్టలేదేంటి? మీ బ్రెయిన్ లోనూ ఇలాంటి ఐడియా ఉంటే మీరు ఆయనలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారే. నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యానంటే నన్ను మింగడానికి మొసళ్ళు నా చుట్టూ తిరుగుతుంటాయి. గుడ్ మార్నింగ్ వకీల్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ సార్. సార్, నాకెవరో చెప్పారు కేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫున నా మీద కేసు పెట్టబోతున్నారా? ఏ భయంగా ఉందా? బాంబ్ బ్లాస్ట్కే నేను భయపడ్డా సార్. సార్, ఇప్పుడు నేను ఇండియన్ ట్రేడర్స్ కి చైర్మన్ తెలుసా సార్? విశ్వనాథ్, చైర్మన్ కావడానికి మీరు చేసిన గోల్మాల్ ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమంటున్నారు సార్? గోల్మాల్ నేను చేశా? నువ్వు ఫ్రాడ్వి కదా. జ్ఞాపకం ఉందా? 10 సంవత్సరాలకు పూర్వం కృష్ణకాంత్ నువ్వు చీట్ చేశావు. ఆ కేసులో 7 ఏళ్లు జైలుకు కూడా వెళ్ళొచ్చావు. మీ కృష్ణకాంత్ నాకు ద్రోహం చేశాడు సార్. నో, కృష్ణకాంత్ జెంట్లమెన్, నువ్వే కేడివి. మీరు అలాగే అనుకోండి సార్. ఆ కృష్ణకాంత్ చేసిన దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు. నువ్వు ఆయన్ని ఏమీ చెయ్యలేవు విశ్వనాథ్. పిచ్చి వాళ్ళ అరవకురా. నువ్వు చైర్మన్ గా కూర్చుని శ్యామ్లాల్ని, తక్కిన వాళ్ళని మోసం చేస్తున్నావు. ఏదో రోజు నీ నాటకం బయటపడుతుంది. పోరా, నా రిపోర్ట్ వస్తుంది, చూడు. ఈ బతుక్కి నన్నే ఎదిరిస్తున్నావా నా కొడక? వద్దు, మీరు మాట్లాడకురా.
ఎవణ్ణి నువ్వు ఇప్పుడు నాశనం చేయాలనుకుంటున్నావు వాడికి ముఖ్య విరోధి ఎవడో నీకు తెలుసా? గ్రేట్ విశ్వనాథ్. ఆ విశ్వనాథ్ నేనే. రాజా, అంగబలం అర్ధబలం మనకున్నాయి. ఇప్పుడు నీ మనసులో రగులుతున్నది కృష్ణకాంత మీద పగ. నా మనసులోనూ అదే పగ. దెబ్బెలా కొట్టాలో నేను చెప్తాను. చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు. నీ ప్రాబ్లం ఫ్యామిలీ గురించి, నా ప్రాబ్లం బిజినెస్ గురించి. కృష్ణకాంత్ని ఫుట్పాత్ మీదకి తీసుకొచ్చే బాధ్యత నే తీసుకుంటాను. నువ్వు వెళ్ళి ముందు ఈ డాక్యుమెంట్స్ మీద కృష్ణకాంత్ కొడుకు శంకరు చేత సంతకం చేయించు. నువ్విది చేస్తే మొత్తం ఆస్తంతా వాడు పోగొట్టుకొని ఇక ఫుట్పాత్ మీదకే వచ్చేస్తాడు. గుడ్ లక్. హలో రాధ. హలో శంకర్. గుడ్ మార్నింగ్. రాధ, ఇవాళ రాత్రి విజయ గార్డెన్స్ లో పార్టీ పెట్టాను. నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు నువ్వు రాకపోతే పార్టీలో థ్రిల్ ఉండదని. నేను పార్టీకి రావాలని అందరూ అనుకుంటున్నారా? న్యాచురలీ ఆల్ బాయ్స్. శంకర్, పోర్ బాయ్స్. అందమైన ఆడపిల్ల రాకుండా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చెప్పు రాధ, వస్తావా? నేను రాకుండా ఉంటే? రాకపోతే మన చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ కట్. నో 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 నో, వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రాజా, ఈ ఫోటో చూడు. నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయాలి. ఎవరతను? కృష్ణకాంత్ యావదాస్తికి ఒకే వారసుడు, వాడి కొడుకు.